ఇయాల మా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే 6.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద నీళ్లు ఇచ్చాం. ఈ సంవత్సరం మరో 1,50,000 ఎకరాలకు అటు గద్వాల, ఆలంపూరు, మన నాగర్ కర్నూలు, కొల్లాపూరు, వనపర్తి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మరో 1,50,000 ఎకరాలకు అదనంగా నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసింది. రైతు బంధు పథకం ఇవాళ దేశం మెచ్చిన పథకం. రైతు బంధు పథకం ఇవాళ రైతుల కోసం ఈ దేశంలో ఎవరైనా ఆలోచించిందంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. మొన్న ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నుంచి రైతులకు ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం తేబోతా ఉంది. నిన్నటిదాకా ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా చనిపోతే వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకున్నది. ఎవరికైనా ఏదో ఒక ఆదుకునే సదుపాయం ఉన్నది. కానీ ఏదీ లేనిది రైతు మాత్రమే. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడతా ఉంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టామని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల ఉచిత బీమాని ప్రభుత్వం అందిస్తుంది. ఒక్క రూపాయి కూడా రైతు కట్టాల్సిన అవసరం లేదు. 2,271 రూపాయల 70 పైసలు ప్రతి సంవత్సరం ప్రతి రైతు పేరు మీద ప్రభుత్వం కడుతుంది. ఏ రైతైనా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసుండే రైతు ఎవరైనా ఏ రకంగా చనిపోయినా వారం రోజుల లోపల రైతు ఇంటికి 5 లక్షల రూపాయల బీమాను ప్రభుత్వం చెక్కిస్తుంది. ఇవాళ మద్దతు ధర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా రైతును పట్టించుకున్న పాపాన పోలే. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే ఆలంపూర్ నియోజకవర్గంలో రైతులకు ఉల్లిగడ్డ ధర తగ్గింది అంటే మా జితేందర్ అన్న ఫోన్ చేస్తే రైతు పొలం దగ్గరికే మార్కెటింగ్ శాఖ అధికారులను పంపించి 8 రూపాయల కిలో ఉల్లిగడ్డ కొని రైతుల్ని కాపాడినటువంటి తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కనాడన్నా 1 కిలో ఉల్లిగడ్డ రైతు దగ్గర కొన్నారా? కనీసం ఆలోచన వచ్చిందా? ఇవాళ రైతుకు మద్దతు ధర రావాలని మక్కలు కొన్నాం, కందులు కొన్నాం, శనగలు కొన్నాం, పెసర్లు కొన్నాం, వడ్లు కొన్నాం, ఉల్లిగడ్డ కొన్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రైతుకు రుణమాఫీ చేసినాం, రైతుకు రైతు బంధు పథకాన్ని తెచ్చాం, రైతుకు 5 లక్షల బీమా సౌకర్యాన్ని తెచ్చాం, రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.